అంటే ఏంటంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కి మావోయిస్ట్ పార్టీకి మధ్య ఒక ఛాలెంజ్ అయితే నడుస్తుంది. అదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ 31 మార్చి 2026 డెడ్ లైన్ పెట్టింది. అది ఇంకా మాక్సిమం 2 నెలలు కూడా లేదు. సో ఈ లోపల మావోయిస్టులను తోదముట్టించాలని ఒక సీరియస్ దీంతో వెళ్తున్నారు. మరోవైపు మావోయిస్టు అగ్రనాయకులు ఇంకా చాలా మంది సరెండర్ కాలేదు, లేకపోతే చనిపోలేదు. వాళ్ళు ఇంకా యూజువల్గా ఉన్నారు. ముఖ్యంగా గణపతి కావచ్చు, మల్లా రాజిరెడ్డి కావచ్చు, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ కావచ్చు, అట్లాగే బెస్రా, ఇలాగా ఒక 6-7 మంది ఇంకా సెంట్రల్ కమిటీ వాళ్ళు ఉన్నారు. అది కాకుండా డివిజనల్ కమిటీ స్థాయి వాళ్ళు, రాష్ట్ర కమిటీ స్థాయి మెంబర్స్, ఇక్కడ మన తెలంగాణ నుంచి బడే చొక్కారావు అలియాస్ దామోదరు, ఇలాగా ఇంకా కూడా ఉన్నారు. సో మావోయిస్టుల లక్ష్యం ఇప్పుడు ఏంటంటే బతికి ఉండడమే వాళ్ళ లక్ష్యం. అంటే కొంతమంది అయినా మేము బతికుంటే సెంట్రల్ గవర్నమెంట్ మావోయిస్టు ముక్త భారత్ అనే ఒక స్లోగన్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ కానికుండా చూసుకోవాలనేది మావోయిస్టుల లక్ష్యం. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ లక్ష్యం ఏమో మావోయిస్టు ముక్త భారత్ అని నిర్మించడం, అంటే మావోయిస్టులని కంప్లీట్ గా బై మార్చి 31 నిర్మూలించడం. సో ఈ ఇద్దరి మధ్య ఈ స్ట్రగుల్ అయితే నడుస్తుంది. అందుకని మావోయిస్టుల ప్లాన్ ఏంటంటే ఎక్కడైతే కూంబింగ్ ఎక్కువ జరుగుతుందో ఆ ఏరియాల నుంచి పక్కకి వెళ్ళిపోయి కొంతమంది మైదాన ప్రాంతాల్లో కానీ, కొంతమంది బార్డర్ స్టేట్ లో కానీ వెళ్ళి తలదాచుకొని బతికి ఉండడమే వాళ్ళకి ఇచ్చే టార్గెట్. ఇంకా వేరే ఏమీ లేదు. ఏమి కార్యక్రమాలు చేయాల్సిన లేదు, ఏం లేదు. గమ్ముని అలా ఎక్కడైనా ఉండి బతికి ఉండండి అనేది చెప్తున్నారు. ఎందుకంటే చాలా సార్లు విప్లవంలో బతికుంటే విజయం సాధించినట్టు, నువ్వు ప్రాణాలు పోకుండా ఉండడమే సక్సెస్ అయినట్టుగా మావోయిస్టులు భావిస్తారు. సో ఆ సిచ్యువేషన్ లో ఉంది. ఈ సిచ్యువేషన్ లో అప్పుడప్పుడు ఎన్కౌంటర్లు కూడా జరుగుతున్నాయి. మధ్య కాలంలో సరెండర్ కొంత తగ్గుముఖం పట్టాయి. అంటే సరెండర్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ వచ్చేసినట్టుగానే కనబడుతుంది. ఇంకా ఉన్న వాళ్ళు సరెండర్ కాకూడదు, మన ప్రాణాలతో తప్పించుకుంటూ ఉండాలి అన్న ఇది కనబడుతుంది. వాళ్ళని మ్యాక్సిమం ఉన్న వాళ్ళని పట్టుకొని చంపేయాలనేది పోలీసుల, అంటే స్టేట్ గవర్నమెంట్ ఇదిగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గత 3 రోజుల నుంచి, నిన్న అంటే వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే 3 రోజులుగా గడ్చిరోలిలో కాల్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా నారాయణపూర్ గడ్చిరోలి నేషనల్ హైవే ఉంది, ఆ దారి మధ్యలో ఆ బార్డర్ దీంట్లో జరుగుతుంది ఎన్కౌంటర్. అక్కడ దట్టమైన ఫారెస్ట్ ఉంది, స్టీప్ కొండలు ఉన్నాయి. సో అక్కడ మావోయిస్టులు తలదాచుకుంటున్నట్టుగా గడ్చిరోలి పోలీసులకి, మహారాష్ట్ర పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇన్ఫర్మేషన్ వచ్చినాక అక్కడ C60 అంటారు. C60 అనేది యాంటీ మావోయిస్టు బెటాలియన్ అన్నమాట మహారాష్ట్రలో. సో స్టేట్ పోలీసు వాళ్ళు కొంతమంది CRPF పోలీసులు, మొత్తం ఈ C60 14 యూనిట్లు ప్లస్ CRPF పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేశారు. ఈ క్రమంలో థర్స్డే ఎన్కౌంటర్ లో వీళ్ళకి ఒక 3 మావోయిస్టు మృతదేహాలు దొరికాయి. దాని తర్వాత ఇంకా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత మొత్తం ఫ్రైడే ఇంకొక 4 మృతదేహాలు దొరికాయి. మొత్తం 7 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ 7 మందిలో టాప్ మావోయిస్టు ప్రభాకర్, ఆయన మీద 25 లక్షలు ఉన్నాయి. ఆయన తెలంగాణ కామారెడ్డి జిల్లా సదాశివనగరం మండలం, తర్వాత ఇస్రోజిపేట విలేజ్ కి సంబంధించిన వ్యక్తి. ఆయన 1995లో మావోయిస్టు పార్టీలోకి వెళ్ళాడు. అక్కడ నుంచి అంచెలంచెలుగా వెదుగుతూ ఆయన డివిజనల్ కమిటీ, అక్కడ పడకల్ కాదు, వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో అంటారు, బ్యూరో చీఫ్, డివిజన్ కమిటీ మెంబరు, తర్వాత బెటాలియన్ 10 అంటే మనకి PLGA అంటారు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించిన బెటాలియన్ నెంబర్ 10కి ఆయన కమాండర్ గా కూడా ఉంటున్నాడు. సో 3-4 పదవులు ఉన్నాయన్నమాట ఆయనకి, చాలా సీనియర్ ఇది. ఆయనకి లోకేటి చంద్రారావు అని, పడకల్ స్వామి అని కూడా ఆయన పిలుస్తారు. సో ఆయన తెలంగాణ వ్యక్తి. అట్లాగే 7 మంది కూడా తెలంగాణ వాళ్ళే. తెలంగాణ నుంచి అక్కడ ఉద్యమాల్లోకి వెళ్ళి అక్కడ ఆ ఏరియాలో పనిచేస్తున్న వాళ్ళు. ఇందులో మొత్తం 4 మగవాళ్ళు అయితే 3 మహిళలు కూడా ఉన్నారు. అట్లాగే AK-47 SLR ఇలాంటి వెపన్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే ఇది ఒక ఇంపార్టెంట్ దళమే అని చెప్పొచ్చు. సో ఆ డివిజనల్ కమిటీ, సో 7 మంది చనిపోవడం అనేది మావోయిస్టులకి పెద్ద దెబ్బ. అట్ ద సేమ్ టైం
ఇటువైపు జవాన్ల వైపు నుంచి కూడా ఈ C-60 ఫోర్స్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఒకరు చనిపోయారు. అతని పేరు దీపక్ చిన్నమడివి. ఆయన ఇద్దరిని మావోయిస్టులను చంపాడు. దాని తర్వాత